హలో క్యూటీస్, ఈరోజు నేనైతే మీకు తెలంగాణ హిస్టరీ బుక్ అయితే చదవాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న లాజిక్తో ముందుకైతే వచ్చాను. ఏంటంటే బుక్ మొత్తం 300 పేజెస్ ఉంటాయి. సో ఇదైతే 30 పేజెసే ఉంది. చాలా క్విక్గా రివిజన్ అయితే అవుతుంది మీ అందరికీ. అందుకే అంత పెద్ద బుక్ చదవడం కంటే రివిజన్ కోసం ఇది చాలా బెస్ట్ అని నేను ఈ పేపర్ని అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు రోజు బుక్స్ తీసి బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి, అన్ని పేజీలు తిప్పి తిప్పి చదవాలంటే ఇంత పెద్ద బుక్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ 30 పేజెస్ అయితే చాలా ఈజీగా స్పీడ్గా కవర్ అయిపోతుంది. సో ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ పేపర్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే మనకు చాప్టర్ వైజ్గా రాజులందరి పేర్లు ఒక దగ్గర, రాజులు నిర్మించిన నిర్మాణాలు ఒక దగ్గర, అంటే అన్ని చాప్టర్స్ నుంచి ఒక దగ్గర బిరుదులన్నీ ఒక దగ్గర. అట్లా ఇప్పుడు శాతవాహనులు, విష్ణుకుండ్లు, ఇక్ష్వాకులు అన్నీ కలిపి రాజులు ఫస్ట్, దాని తర్వాత నిర్మాణాలు, దాని తర్వాత వాళ్ళు వేసిన శాసనాలు, వాళ్ళ బిరుదులు, అట్లా టాపిక్ వైజ్గా అన్ని సిలబస్ ఒక దగ్గరే కవర్ చేశారు. ఇట్లయితే మనకు చాలా ఈజీగా గుర్తుంటుందని సో ఇట్లయితే ఇది చేశారు. నేను ఇక్కడ బుక్ స్టాల్లో కొన్నా. సో చాలామందికి ఇది తెలియదు కాబట్టి పోస్ట్ చేస్తే పాపం మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆలోచనతో నేనైతే ఈ పేపర్ పోస్ట్ చేశాను. ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం అంత పెద్ద బుక్ తీసి ఓపెన్ చేసి రివిజన్ చేయాలంటే కష్టమే. ఇది స్పీడ్ టక్క చదువుతూ ఉంటాయి. అంటే శాసనాలన్నీ ఒక దగ్గరే ఉంటాయి, రాజుల పేర్లు ఒక దగ్గరే ఉంటాయి, ఎవరి తర్వాత ఎవరు, ఫస్ట్ రాజు ఎవరు, సెకండ్ రాజు ఎవరు, లాస్ట్ రాజు ఎవరు, ఇలా అన్నీ ఒక దగ్గర ఉంటే మనకు ఇంకా ఈజీగా గుర్తుంటుందని నేను ఈ పేపర్ అయితే పోస్ట్ చేశాను. చాలా మంచిగా ఉంది, నాకు రివిజన్కి అయితే చాలా మంచిగా పనికి వచ్చింది ఈ బుక్ పేపర్ అయితే. జస్ట్ 30 పేజెసే ఉంది. ఇది మీరు అంటే ఊర్లో ఉన్న వాళ్ళు కొనలేరు కదా, ఇలాంటివి పెడుతూ ఉన్న వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుందని ఈ పేపర్ అయితే నేను పోస్ట్ చేశాను. చూడండి, శాసనాలన్నీ ఒక దగ్గర ఉన్నాయా, దాని తర్వాత నిర్మాణాలన్నీ ఒక దగ్గర ఉంటాయా, దాని తర్వాత బిరుదులన్నీ ఒక దగ్గర ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది ఇట్లా పేపర్ అయితే. అన్నీ ఒక దగ్గరే ఉండడం వల్ల మనకి ఇంకా చాలా గుర్తుండిపోతాయని గ్రంథాలయాలు. చూడండి, సో మనకు యూరోపియన్స్ వరుసగా వచ్చిన వాళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ. నేనైతే ఈ ఒక్క పేపర్ రివిజన్ చేస్తే చాలా అనుకుంటున్నా. మేబీ బుక్ మొత్తం చదవాల్సిన పని లేదు, మనకు చాలా ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ అడిగారు. ఇయర్స్ కానీ, వరుస క్రమంలో కానీ, ఏదైనా సరే, గుడిలు కానీ, ఇంకా ఏమేమి నిర్మాణాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, హిస్టరీ మొత్తంలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ చాప్టర్ వైజ్గా రచనలు చూసారుగా. ఇక్కడైతే మీకు ఫస్ట్ శాతవాహనులు, తర్వాత విష్ణుకుండిలు, ఇక్ష్వాకులు, వేములవాడ, కాకతీయులు, అట్లా వరుసగా అయితే ఇచ్చారు మనకు. సో నాకు ఇది చాలా యూజ్ అయింది తొందరగా రివిజన్ చేయడానికి. ఇప్పుడున్న మనం టైంకి అంత బుక్ కూడా చదవలేము. సో ఆ బుక్ బదులు ఇది చదివితే చాలా యూజ్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎవరైతే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఒకసారి చూసుకుంటే మస్తు రివిజన్ అవుతుంది మీకైతే. అండ్ ఎవరైతే బుక్ చదవని వాళ్ళు, ఇంకా మీకు తెలియదు కదా, కొంచెం ఊర్లో ఉన్న వాళ్ళకి ఏంటో తెలియదు కాబట్టి ఇది ఒకసారి మొత్తం చూడండి. నేను పెట్టిన ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇక్కడ చూపిస్తున్న ప్రతి బిట్, ఇట్లా యారో మార్క్ ఉంది కదా, అన్నీ ఇంపార్టెంటే. మీరు ఖచ్చితంగా ఇవి చదవండి. ఈ 30 పేజెస్ మీకు గుర్తుందంటే మీకు ఈ తెలంగాణ హిస్టరీ నుంచి ఒక బిట్ అయితే పోదని నేను చెప్తాను, గ్యారంటీగా పోదు. అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏది మిస్ అయినది అయితే ఏం లేవు. ఏమైనా మిస్ అయితే మీరు ఒక్కటైనా కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు, నేను చెప్తా దానికి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారుగా, ఎక్కడ అంటే అన్నీ మనకు తెలంగాణ హిస్టరీ నుంచి కొన్ని చాప్టర్సే ఉన్నాయి, చాలా తక్కువ చాప్టర్లు కదా అవన్నీ కవర్ చేసి ఇచ్చారు ఈ సారు. ఎవరు తయారు చేశారో నాకు తెలియదు, బట్ బుక్ స్టాల్లో వెళ్తే ఇట్లా కనబడ్డది. తొందరగా రివిజన్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది కదా, ఇట్లా అయితే రివిజన్ స్పీడ్గా అవుతుందని నేను చూసి కొనుక్కున్నా. ఇది నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇండియన్ హిస్టరీ అని, నేను ఇండియన్ హిస్టరీ కూడా పెడతా. సేమ్ ఇండియన్ హిస్టరీ కూడా ఇట్లా ఉంది, అది కూడా తీసుకున్నాను నేను. సో మీకు యూజ్ అవుతుంది అంటే నేను ఇండియన్ హిస్టరీ కూడా పేపర్ ఇట్లా పెడతాను. చూడండి, అన్నీ ఒక దగ్గర ఉంటాయి, ఎంత ఈజీ గుర్తుంటాయి మనకు. అందుకే నేను కూడా మీకు యూజ్ అవుతుందని మీకోసం అయితే ఈ పేపర్ అయితే ఇట్లా పోస్ట్ చేశాను. చెప్పాగా, ఇవన్నీ వంశాలు ఒక దగ్గర పెట్టి, ఇప్పుడు శాతవాహనులు, దాంట్లో నిర్మాణాలు ఏమేమి ఉన్నాయి, నాగార్జునకొండ, పెద్ద బంకురిగో, ఇట్లా వరుసగా ఉన్నాయి. దాని తర్వాత ఈ ఇక్ష్వాకులు, దాని తర్వాత విష్ణుకుండలు, అట్లా వరుసగా వాళ్ళ వంశంలో ఇదేం నిర్మించారు, వీళ్ళ వంశంలో ఏం నిర్మించారు అనేవి వరుసగా ఉన్నాయి. అందుకే మీకు ఇది యూజ్ అవుతుందని నేనైతే పోస్ట్ చేస్తున్నా. చాలా మంచిగా ఉంది. మీరు ఇది ఒక్కటి రివిజన్ చేయండి, బుక్ అన్ని సార్లు చదివి ఇవన్నీ లైన్ టు లైన్ ఒకసారి ఇట్లా 10 మినిట్స్ వీడియోస్ జస్ట్. సో మీరు ఇట్లా క్విక్ రివిజన్ చేస్తూ ఉండండి, చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. మీరు 300 పేజీల బుక్ చదవడం కంటే 30 పేజీలు ఉన్న ఈ పేపర్ చదవడం చాలా ఈజీ అనుకుంటున్నా.
పైగా చాలా గుర్తుంటాయి ఒక్క దగ్గరే అన్నీ ఉండడం వల్ల. నేను అనుకుంటున్నా ఇది యూజ్ అవుతుందని మీ అందరికీ, అందుకే ఇదైతే పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర మెయిన్స్ పేపర్స్ ఉన్నాయి, కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియో మెయిన్స్ పేపర్ చూపిస్తాను మీకు ఒకసారి. అండ్ కీ కూడా పెట్టేశాను దానికి, ఆ కీ కూడా మీరు చూసుకోవచ్చు. అది యూజ్ అయితే నాకు కావాలి, ఒకసారి మెయిన్స్ పేపర్ ఇట్లుంటుందా అని చూద్దాం అనుకుంటున్నారా అయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియో అది పెడతాను. అండ్ యూనిక్ ఐఏసీ పేపర్ అడిగారు కదా, పెడదాం అనుకున్నా, బట్ మా ఫ్రెండ్స్ దాని మీద ఆన్సర్లు రాసేసారు, టిక్స్ చేసేసారు, మీకు కన్ఫ్యూజ్ అవుతుందని ఆ పేపర్ అయితే పోస్ట్ చేయలే. అండ్ నెక్స్ట్ సండే రాస్తారు కదా, వాళ్ళ దగ్గర ఆ పేపర్ అడుక్కొనైనా సరే మీకోసం అయితే యూనిక్ అండ్ ఐఏసీ పేపర్ ఇన్స్టిట్యూట్ పేపర్లో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం. అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే హైదరాబాద్ నుంచి యూజ్ అవుతుంది అంటే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో, నేను మీకు అంటే నా వంతు సహాయం కొంచెం చేస్తా అంటున్నా. ఇట్లా పేపర్స్ అడిగైనా పోస్ట్ చేయడాలు, పీడిఎఫ్ అయితే నా వల్ల కావట్లే. నేను పీడిఎఫ్ పోస్ట్ చేస్తుంటే అది అందరికీ వెళ్ళట్లేదు, అందుకే నేను పీడిఎఫ్ పెట్టకుండా ఇట్లా, అందుకే సరే మీరు పీడిఎఫ్ పెడితే వ్యూస్ రావడి పెట్టట్లేదని అనుకుంటున్నారేమో. అట్లా అయితే నేను వీటిని ఫొటోస్ కూడా తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో మీకు ఇట్లా పేపర్ చూడడం ఇష్టం లేకపోతే, క్వశ్చన్ ఇట్లా తిప్పడం ఇష్టం లేకపోతే, వీడియో ఆపి చదవడం నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్లో పేపర్లు ఫోటో తీసి కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో అయినా చూడండి, ఇక యూట్యూబ్లో అంటే పీడిఎఫ్ కష్టం కాబట్టి ఇట్లా వీడియో తీస్తున్నా. ఆ రెండిట్లో మీ ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో అయితే పీడిఎఫ్ అది కూడా రావట్లేదు, సపోర్ట్ కావట్లేదు కాబట్టి నేను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కొంచెం వ్యూ వస్తుంది అంటే ఇది ఉపయోగపడుతుంది, 300 మంది షేర్ చేసుకున్నారంటే ఇంతమందికి యూజ్ అవుతుందనే కదా అని. సో ఇట్లా వీడియో పెడితే నేను అది జస్ట్ 10 పేపర్సే పెట్టాను, అదే అంత యూజ్ అయితే ఇది మొత్తం పోస్ట్ చేస్తే ఇక ఎంతమందికి యూజ్ అవుతుంది అనే ఆలోచనతో మొత్తం పేపర్ అయితే ఇప్పుడు నేను మీకోసం పోస్ట్ చేస్తున్నాను, అందరికీ యూజ్ అవుతుంది కదా అని. సో ఇది నచ్చిన వాళ్ళు ఇండియన్ హిస్టరీ కూడా కావాలని, ఇండియన్ హిస్టరీ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది, ఇంకా బాగుంది ఇండియన్ హిస్టరీ, నిజం చెప్తున్నా నాకైతే నచ్చింది. రివిజన్కి మస్తు స్పీడ్గా రివిజన్ అయిపోతుంది, అన్నీ ఒక దగ్గర ఉండడం ఈజీగా గుర్తుండిపోతున్నాయి. సో మీకు ఒకసారి పంపిస్తాను ఇండియన్ హిస్టరీ పేపర్ కూడా. నెక్స్ట్ వీడియో కావాలని వాళ్ళు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇండియన్ హిస్టరీ అయితే పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో ఈ పేపర్లో అయితే ఇట్లా నాకైతే నచ్చింది, మీరు మంచిగా చదివి అంటే బుక్స్ చదివిన వాళ్ళకైతే అర్థమవుతుంది అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, చాలా బాగుందని అనుకుంటారు. ఇక బుక్స్ తెలియని వాళ్ళు కొంచెం తడబడవుతాయి, ఇదేంటి ఇట్లున్నాయి అనుకుంటారు, కానీ ఇవే అడుగుతారు ఎగ్జామ్లో. దీనికి మించి బయట నుంచి అయితే ఏం అడగరు, ఓన్లీ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ నేను చెప్పేది, సారీ. అండ్ తెలంగాణ హిస్టరీ ఇక్కడ నుంచి ఒక్క బిట్ అయితే మిస్ అవ్వదు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ పేపర్ అయితే చదవండి, ఊకే రివిజన్ చేసుకుంటే బెటర్ ఇదే. దీన్ని బుక్కు లేని వాళ్ళైతే దీన్ని 10 సార్లు చదువుకోండి చాలు, దీని నుంచి ఒక్క క్వశ్చన్ బయట నుంచి అయితే రావు. సో అంత ఈజీగా ఉంది పేపర్, అంటే అన్నీ ఒక దగ్గర ఉండడం వల్ల మీకు కొంచెం అర్థమవుతుంది. బుక్ అయితే ఇంకా కష్టమవుతుంది, 300 పేజెస్ బుక్ మీరు ఇప్పుడు చదవలేరు. మనకున్నది 2 మంత్సే, మేబీ నవంబర్లో అయినా మనకు నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, అందుకే చెప్తున్నాను ఈ పేపర్ చూసి అన్నీ నేర్చుకుంటారని పేపర్ పోస్ట్ చేశాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇలాగే ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయితే మీకు ఇలా యూజ్ అవుతుంది అంటే కొంతమంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, అక్క ఎవ్రీ సండే పేపర్ పోస్ట్ చేయండి. నేను ఎవ్రీ సండే మీకోసం పేపర్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను వాటిని చూసి, అంటే ఒక కామెంట్ ఉంటే ఏదో 2-3 కామెంట్స్ ఉన్నాయి అనుకో, ఇది యూజ్ అవుతుంది అని నేను మీకోసం ఒక వీడియో అయితే చేస్తూ ఉంటాను. సో నేను చూపించిన వీడియో అయితే మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అవుతుంది కూడా, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు అంత పెద్ద బుక్ చదవడం కంటే ఈ చిన్న పేపర్ చదవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో మా స్టడీ హాల్ వాళ్ళందరూ ఇది చదువుతున్నారు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ పేపర్ పోస్ట్ చేశాను. చాలా బాగుంది, ఊకే రివిజన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి ఇయర్స్ రాజులన్నీ. మీకు ఏ వంశం నుంచి అంటే వరుసగా ఉన్నాయి కాబట్టి మంచిగా ఉందని అనుకుంటున్నా. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ నా ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేస్తున్నది చూస్తున్నందుకు. అండ్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ చూస్తున్నారు కానీ వీడియో ఎవరు లైక్ కొట్టట్లే, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్.